పీకేడి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, ఇందులో ఏడీపీకేడి ఏఆర్పీకేడి అని ఉంటాయి. ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని. ఇవేంటంటే మనకి వంశపారపర్యంగా జెనెటిక్గా తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి పిల్లలకి తరతరాలకు కూడా వెళ్తూ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం. సో ఇటువంటి సందర్భాల్లో ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లం. అంటే చిన్న వయసులో నుంచే 10 సంవత్సరాల నుంచే మొదలయ్యి అది మనకి బతుకున్నంత కాలం కూడా మనం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో పీకేడీ అనేది కిడ్నీలకు సంబంధించిన సమస్యగానే కొంతమంది భావిస్తారు. కేవలం కిడ్నీయే కాదండి, అనేక రకాల సమస్యలు వస్తాయి. కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి ముందే హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు, అలాగే ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది, కిడ్నీ స్టోన్స్ రావడానికి అవకాశం ఉంది, లివర్లో సిస్టులు ఏర్పడడానికి అవకాశం ఉంది, అలాగే సిస్ట్స్ ఇన్ ప్యాంక్రియస్లో సిస్టులు ఏర్పడడానికి అవకాశం ఉంది, హార్ట్కి సంబంధించిన వాల్వ్స్లో ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది, కోలాన్ అంటే మన పెద్ద ప్రేగుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పైల్స్ ఫిషర్లా కానీ కోలాన్ క్యాన్సర్ కానీ రావడానికి అవకాశం ఉంది. బ్రెయిన్ ఎన్యూరిజం, బ్రెయిన్లో కొన్ని రకాల సెల్స్ డ్యామేజ్ అవ్వడం, తద్వారా ఇతర ఇబ్బందులు కలగడం జరగవచ్చు. అలాగే డైవర్టికులర్ డిసీజ్ అంటారు, మన చిన్నపేగుల్లో వచ్చేటటువంటి సమస్య. సో ఇలాగ చాలా సమస్యలు పీకేడి వల్ల వస్తాయి. కానీ మనం కేవలం ఇది కిడ్నీకి సంబంధించిన సమస్యగానే ఉండిపోతాం. కాబట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడం, ప్రాపర్గా హెల్త్ కేర్ ప్రొవైడర్తో కాంటాక్ట్లో ఉండడం, ప్రాపర్ డైటీషియన్స్తో మీరు సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం పరిగెడితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే.